పుష్ప 2 సినిమా సందర్భంగా ఆయన సంధ్య థియేటర్ కి వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది అనుకోవచ్చు. అక్కడ జరిగిన సంఘటన విషయానికి సంబంధించి పోలీసులు అయితే ఆయన ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేయడం జరిగింది. చికెట్పల్లి పోలీసులు అయితే ఆయన ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు. అదే కాకుండా ఆయన మాత్రం నన్ను బెడ్రూమ్ లోకి వచ్చి అరెస్ట్ చేస్తారా అంటూ పోలీసుల పైన విరుచుకుపడ్డట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఆయన పైన BNS 1181 అదే విధంగా BNS 105 మరియు BNS 3/5 సెక్షన్ల కింద అయితే కేసులు వేయడం జరిగింది. ఈ BNS 105 కేసు అయితే నాన్ బెయిలబుల్ కేసు. ప్రజెంట్ ఈ అన్ని సెక్షన్ల కింద ఆయనకు మాత్రం సంవత్సరం నుంచి 10 సంవత్సరాల వరకు ఆయనకైతే జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పోలీసులు ఆయనని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లే ప్రయత్నంలో అయితే ఉన్నారు. ఇది ఇప్పుడు సంచలనంగా మారింది. మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషయాన్ని ఇప్పటికీ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం జరిగింది. దానికి సందర్భించి అటు అల్లు అర్జున్ కూడా ఒక 25 లక్షలు ఆమెకైతే ఇవ్వడం జరిగింది. కానీ పోలీసులు మాత్రం వాళ్ళకి సంబంధించి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీరు చేసినా చేయకపోయినా మీరు అక్కడికి రావడం వల్లనే ఈ సంఘటన జరిగింది కాబట్టి మీరు మాత్రం ఖచ్చితంగా అరెస్ట్ అవుతున్నారు అని చెప్పారు. ఇక 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ వరకు ఆయనకైతే జైలు శిక్ష పడబోతుందని ఇక హుటాహుటిన ఆయన లాయర్లు అయితే ఆయన కోసం బెయిల్ కోసం అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ రోజు శుక్రవారం, అదే క్రమంలో ఈ రోజు మాత్రమే కోర్టు ఓపెన్ ఉంటుంది. ఇక బెయిల్ కి అప్లై చేయాలంటే ఇవ్వాలనే అప్లై చేయాలి. అదే కాకుండా ఆయన ఇంటిలోకి వచ్చి మరి అరెస్ట్ చేయడంతో ఆయన కొంచెం కోపం అయితే వచ్చిందనమాట. అదే కాకుండా అల్లు స్నేహ అయితే నిజంగానే కొద్దిసేపటి వరకు స్టన్ అయిపోయి ఉన్నారు. ఇక తనని బుజ్జగించి అటు స్టేషన్ కి వెళ్లే అదైతే మన పోలీస్ వెహికల్ ఉంటుందో దాంట్లో ఆయన ఎక్కిన తర్వాత అల్లు అరవింద్ కూడా నేను కూడా వస్తాను అని చెప్పారు. ఇక అల్లు అరవింద్ మాత్రం పోలీసులు ఎక్కనివ్వలేరు. ఓవరాల్ గా చూసుకుంటే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన విషాదం ఇప్పుడు మొత్తం అల్లు అర్జున్ పీకకే చుట్టుకుంది అనుకోవచ్చు. చూడాలి మరి ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ పైన ఆయనకి బెయిల్ వస్తుందా? నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం వల్ల ఆయనకి బెయిల్ వచ్చే ఛాన్సెస్ చాలా అంటే చాలా తక్కువనే. మరి ఎలాంటి శిక్ష పడబోతుంది ఏంటనేది ఇప్పుడు అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో కూడా చాలా టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది.